హలో అందరికీ. ఈ వీడియోలో మీకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇది హ్యాండ్స్ కోసం అన్నమాట. సో, ఇక్కడొచ్చేసి హ్యాండ్స్ పొడవు ఎంతుందో చూసుకొని, ఇక్కడ ఒక ఇంచ్ గ్యాప్ పైకి ఈ విధంగా క్లాత్‌ని వదిలేసుకొని పై వైపుకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడుందో అక్కడికి మనం ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కిందికి మీరు టేప్ ఉంటే టేప్‌తో కొలిచేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కిందికి ఈ విధంగా స్ట్రెయిట్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని, ఆ పైన పాయింట్‌కి, కింది పాయింట్‌కి మధ్యలో ఈ విధంగా షేప్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా ప్రాపర్‌గా వస్తుందన్నమాట. హ్యాండ్ కటింగ్ అనేది చాలా నీట్‌గా, చాలా ఏమంటారు, కుచ్చులుగా రాకుండా చాలా నీట్‌గా, సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఒకసారి కట్ చేసి చూడండి. ఇది ఒక మంచి టిప్ అన్నమాట బ్లౌజ్ కటింగ్‌లో. సో, ఇక్కడ సెంటర్‌కొచ్చేసి ఒక కటింగ్ పెట్టుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ హ్యాండ్స్‌కి జాయింట్స్ వేయాలి కదా! దానికోసం చూపిస్తున్నాను. సో, ఇక్కడ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా! హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇందులో ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది. సో, అది అక్కడ మనం 4 పార్ట్స్ ఒకేసారి వస్తాయన్నమాట. అది కట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ జాయింట్స్ కోసం. మళ్ళీ సెపరేట్‌గా ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఇందులోనే పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఒక్కోసారి ఆ క్లాత్ కూడా దొరికే ఛాన్స్ ఉండదు. సో, ఎప్పటిదప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే నీట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌ని కట్ చేయబోతున్నాము. సో, ఇక్కడ సెంటర్‌లోకి ఇలా ఆది బ్లౌజ్‌ని సెంటర్‌లోకి మలిచేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఇంచ్ ఎక్స్‌ట్రాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపు వచ్చేసి ఒక స్టిచ్చింగ్ కోసం ఒక ఇంచు, పావించు వదిలేసుకొని పై వైపుకి కూడా స్టిచ్చింగ్ పాయింట్ కోసం కొద్దిగా వదిలేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి చూసుకుందాము. ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి పై వైపుకి ఎగ్జాక్ట్ పాయింట్‌కి పెట్టుకోండి. సో, ఇది బ్లౌజ్ పొడవు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ కింది వైపు అన్నమాట. అంటే సైడ్స్‌కి పొడవెంతుందో చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పావించు ఎక్స్‌ట్రాగా సైడ్‌కని పెట్టుకోండి. చూడండి క్రాస్‌లో కనిపిస్తుంది కదా వీడియోలో. అదేవిధంగా షోల్డర్ దగ్గర మనం కాలర్ వెడల్పు ఎంత అనేది చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వీళ్ళది 1 ½ నేను తీసుకున్నాను. దాని తర్వాత వాళ్ళ బుద్ సో, ఇక్కడ షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా ఈ కార్నర్‌కి, ఆ కార్నర్‌కి ఇలా సెంటర్‌లోకి పాయింట్ పెట్టుకోండి. సో, ఇక్కడ తీసుకున్న ఈ సెంటర్ పాయింట్‌కి పై వైపుకి ఒక ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అదేవిధంగా ఇక్కడ షోల్డర్ పాయింట్ తీసుకున్నాను కదా! అక్కడ ఒక పావించి కిందికి తీసుకోండి. లేదంటే భుజాలు జారిపోయే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? షోల్డర్ దగ్గర పై వైపుకి అనమాట. తీసుకున్న పాయింట్ కంటే ఒక పావించి కిందికి జరిపేసుకొని చూడండి క్రాస్‌లో కనబడుతుంది కదా వీడియోలో. సో, అలా చేయడం వల్ల భుజాలు జారిపోకుండా చాలా ప్రాపర్‌గా వస్తుందనమాట. అదే బ్లౌజ్ పట్టినట్టుగా వస్తుంది చాలా నీట్‌గా. సో, రిమైనింగ్ అంతే, ఇంకా కట్ చేసుకోవడమే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్‌లో అడగడం వల్ల మీకు ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన రిమైనింగ్ క్లాత్‌లో మనం ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేయబోతున్నాము. ఇక్కడ 2 ఇంచెస్ పైకి మలిచేసుకోండి. ఇక నేను దేనికి కూడా టేప్ యూజ్ చేయడం లేదు. ఎందుకంటే అది నాకు అలవాటు లేదు స్టార్టింగ్ నుంచి కూడా. సో, నేను నార్మల్‌గా 2 ఇంచెస్ అంటే చాలా సింపుల్‌గా మనం గెస్ చేయొచ్చు. అదేం పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. రెగ్యులర్‌గా టేప్ యూజ్ చేసే వాళ్ళకి అసలు టేప్ లేకుండా నాకు తెలిసి కట్ చేయలేరేమో. ఇప్పుడొచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా! సో, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కోసం మనం ఇది క్రాస్‌లోనే క్లాత్‌ని వేసుకోవాలి. ఎటువైపయితే మనకి ప్రాపర్‌గా వస్తుందో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే సేమ్ ఇలా డ్రా చేసుకోండి. చేసిన తర్వాత ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం ఆపేసుకోవాలి. నేను చెప్తాను అక్కడ ఏం చేయాలని చెప్పేసి. ఇక్కడ చూడండి ఆర్మ్ కింది వైపుకి ఒక ఇంచు కిందికి, మీకు కొంచెం అర్థం కానట్టుంది. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. సో, ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ కాలర్ కోసం నేను ఇలా చేశాననమాట. ఇక్కడ బల్బం అనేది పారడం లేదు సరిగా. ఇబ్బంది పెడుతుంది. సో, ఇక్కడ ఫ్రంట్ కాలర్ కోసం నేను ఈ విధంగా చేశాననమాట. ఇది రిమైనింగ్ ఇలా కట్ చేస్తున్నాను ఎక్స్‌ట్రాగా. ఇక్కడ ఇంకొక పాయింట్ మిస్ చేశాను. ఇక్కడ ఒక ఇంచు పైనికి ఒక డాట్ పెట్టుకొని, ఇక్కడ షోల్డర్ నుంచి ఆ పాయింట్‌కి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా! షోల్డర్ సెంటర్ నుంచి కింది వైపుకి స్ట్రెయిట్‌గా చూడండి. అలా స్ట్రెయిట్‌గా ఒక పావించు డాట్ పెట్టుకొని కిందికి, ఆ డాట్‌ని, ఈ డాట్‌ని కలుపుతూ ఈ కార్నర్‌కి కలిపేయండి. అంతే, ఇంకా ఇక్కడొచ్చేసి లో చంక తీయడం కోసం ఒక పావించి కిందికి డాట్ పెట్టుకొని ఈ విధంగా డ్రా చేశాను. అంతే, ఇంకేం లేదు.
ఇంకా రిమైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమే. అంతే అండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే అయిపోయినట్లే. చాలా ఈజీ అన్నమాట. ఇంకేం అంటే ఒకటికి 2 సార్లు మనం వీడియోని చూస్తూ ఉండడం వల్ల మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడడమే కాదండి, ఎప్పుడైనా ప్రయత్నం చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పర్సన్‌కి ఈత రాదన్నమాట. సో, స్విమ్మింగ్ రాదు. రానప్పుడు చేసే వాళ్ళని చూస్తుంటే వీళ్ళకైతే రాదు కదండీ! వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే కదా! అంటే వాటర్‌లోకి దూకి ప్రాక్టీస్ చేస్తేనే కదా వాళ్ళకొస్తది. చూస్తే అయితే రాదు కదా! ఇది కూడా అంతే. చూసి మనం ఒక 100 సార్లు చూసినా కూడా రాదండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా పేపర్ క్లాత్ కట్ చేయండి. పేపర్‌తో కట్ చేసిన తర్వాత మిస్టేక్స్ పోతాయి కదా! ఆ మిస్టేక్స్‌ని సరిచేసుకొని, ఆ తర్వాత క్లాత్‌ని కట్ చేసుకోండి. కటింగ్ వచ్చిందంటే స్టిచ్చింగ్ చాలా ఈజీ అన్నమాట. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్‌లో అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్‌గా నేను డైలీ 2:00కి లైవ్ సెషన్ తీసుకుంటున్నాను. ఒక 10 డేస్ తర్వాత. ఓకే అండి. వీడియో నచ్చినట్లయితే